హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ప్రత్యేక హోదా అంశం మరొక్క మారి తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత ఆశలను రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఇంకా ప్రత్యేక హోదా లేదు. నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్పింది, అసలు ఏ రాష్ట్రాలు కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటూ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు పదే పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశము మళ్ళీ తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చింది అని అంటే, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. 3వసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ. కానీ 2014, 2019కి భిన్నమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. 2014లో 282 సీట్లు బీజేపీకి వచ్చాయి, ఎన్డీఏకి 300 పైన సీట్లు వచ్చాయి, పూర్తి మెజారిటీ వచ్చింది. 2019 వచ్చేసరికి 303 సీట్లు వచ్చాయి బీజేపీకి, 370 సీట్లు పైన ఎన్డీఏకి వచ్చాయి. ఈసారి 2024 వచ్చేసరికల్లా మాకు ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయి, మా బీజేపీకి ఒక్కదానికే 370 వస్తాయి అని చెప్పేసి బీజేపీ చాలా బీరాలు పోయింది. తీరా వచ్చేసరికి ఎన్నికల ఫలితాలు భారతదేశ ప్రజలు బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అయిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి అయ్యాడు, కానీ నైతికంగా బీజేపీ ఓడిపోయింది. 272 పార్లమెంటు స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ సాధించుకోలేక 240 సీట్ల దగ్గరే బీజేపీ సతికిలబడింది. ఇప్పుడు అనివార్యంగా మిత్రుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన 18 లోక్సభ స్థానాలను గెలుచుకున్నది. వీళ్ళ సహకారంతో బీజేపీకి కూడా 3 లోక్సభ స్థానాలు వచ్చాయి. అంటే 21 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయి ఎన్డీఏ కంటే. ఇక ఎన్డీఏ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అందించిన సహకారం చాలా కీలకమైనది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, బీజేపీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 10 ఏళ్ళు ఎలా అయినా ఏమైనా సరే, ప్రత్యేక హోదా విషయంలో ఎన్ని కప్పదాటు వ్యవహారాలు చేసినా సరే, ఇప్పుడైనా సరే ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ, బీజేపీ సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతతో ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఎందుకు ఈ ప్రత్యేక హోదా అంశం వచ్చింది అని అంటే, ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే, ప్రధానంగా బీహార్లో జేడీయూ, నితీష్ కుమార్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, వీళ్ళు చాలా కీలకం. మొన్న జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ ఢిల్లీలో సమావేశమైంది. వాళ్ళ రాష్ట్ర పార్టీ సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి తీర్మానం చేశారు. నితీష్ కుమారు ముఖ్యమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన నేతృత్వంలో జరిగినటువంటి పార్టీ సమావేశంలో చేసినటువంటి కీలక తీర్మానం ఏమిటి అని అంటే, బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వము, లేదు అని అంటే మాకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వాలి, మా బీహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అనేటువంటి ప్రధానమైన తీర్మానం చేశారు. ప్రత్యేక హోదా కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కానివ్వండి వాళ్ళు అడిగారు. కానీ బీహార్కి ప్రత్యేక హోదా ఇస్తారా లేదనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. కానీ ఎక్కడా కూడా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హామీ ప్రకారంగా ఎక్కడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి సందర్భంలో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీ ఆంధ్రప్రదేశ్కి, ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అనంటే, ఒక రాజధాని ఉన్నటువంటి ప్రాంతము విడిపోయింది. విడిపోయినటువంటి వాస్తవంగా అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి రాజధాని ఉంది. ఇప్పటి వరకు భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగితే కొత్త రాష్ట్రాలు తర్వాత రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలంగాణకు హైదరాబాద్ రాజధాని ఉండిపోయింది. మనకు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని, అది కూడా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన రాజధాని ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. రాజధాని నిర్మాణం అమరావతి సమయం. ఈ విధంగా రెవెన్యూ లోటు,
ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి నష్టం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని పూడ్చుకోవాలి అని అంటే, వివిధ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఉండాలి అనేటువంటి దాని మీద ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్. కానీ అప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ బీజేపీకి సంబంధించిన తరఫున, అదేవిధంగా వెంకయ్య నాయుడు కూడా ఆ రోజు రాజ్యసభ సభ్యులు వీళ్ళు డిమాండ్ చేసి ఆ రోజున ప్రధానమంత్రిని రాజ్యసభకు తీసుకొచ్చి ఈ విధమైన ప్రకటన చేయించారు. ఆ విధంగా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ప్రత్యేక హోదా కావాల్సిందే, ఇవ్వాల్సిందే అనేటువంటిది ఆ రోజున రాజ్యసభ సాక్షిగా లోక్సభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీ. ఆ హామీని అమలు చేయాలి. సరే, దానికి అనుగుణంగా అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఎప్పుడు 2017-18 ప్రారంభంలో. దాని మీద అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము మాకు ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదానే కావాలని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయటం. అప్పుడు జనసేన పార్టీ కూడా, పవన్ కళ్యాణ్ కూడా పాచిపోయిన లడ్డూలు మాకు వద్దు, మాకు ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదా కానీ పోరాట దీక్షలు చేశారు. కేంద్రం మీద పోరాటం కూడా చేశారు. తర్వాత ఏం జరిగిందని ఇప్పుడు కేంద్రంలో జనసేన అదేవిధంగా తెలుగుదేశము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాయి. వీళ్ళ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు బీహార్కు వాళ్ళు గట్టిగా ప్రత్యేక హోదా అడుగుతున్నారు. నితీష్ కుమార్ వాళ్ళు రేపు వాళ్ళకి 1 సంవత్సరం ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మరి మనం కూడా అడగాలి కదా. మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ ప్రధానమంత్రితో మీటింగ్ అయ్యారు. 1 గంట సేపు మాట్లాడారు. ఎక్కడ ప్రత్యేక హోదా విభజన హామీల చర్చ లేదు. ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందు కానివ్వండి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇప్పటివరకు ప్రత్యేక హోదా అడగలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రత్యేక హోదా అడగలేదు. వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు జేడీయూ వాళ్ళు నితీష్ కుమార్ అంత ధైర్యంగా మాకు ప్రత్యేక హోదా కావాలని వాళ్ళు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి ఉంటే, మరి అదే తరహా సహకారం అనేటటువంటిది ఈ రోజున తెలుగుదేశం జనసేన అందిస్తుంది కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రోజున బీజేపీ ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు? అడగకపోతే ఖచ్చితంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల వైపు నుండేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. ఇప్పటికే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేక హోదా అడగండి అనేటువంటి దాని మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కానివ్వండి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్, వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు పదే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటి సంజీవిని ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు అని రాష్ట్ర ప్రజల యొక్క డిమాండ్ ఇది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా అడిగేటువంటి విధంగా, లేదు అని అంటే ప్రత్యేక హోదా అడిగి మీరు పోట్లాట పెట్టుకొని మీరు కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాట చేసుకొని మీరు నష్టపోవద్దు, రాష్ట్రానికి నష్టపరచమని ఎవరు అంటలేదు. ప్రత్యేక హోదా కాకపోతే ఆ స్థానంలో ఒకవేళ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి విధంగా ఇంకొక ఫార్మేట్లో ప్రత్యేక హోదా తెస్తాను, ప్రత్యేక ప్యాకేజీ తెస్తా అన్నారనుకోండి, ఒకవేళ ప్రజలను గిన మీరు దాని మీద ప్రజల అభిప్రాయం తీసుకొని ఈ విధంగా ప్యాకేజీ వల్ల కూడా మనకు లాభమే జరుగుతుంది, ప్రత్యేక హోదా అయితే ఎంత లాభం జరిగిద్దో అదే స్థాయిలో మనకి ప్యాకేజీ వల్ల కూడా లాభం జరుగుతుందని గిన ప్రజలను ఒప్పించి ఆ విధంగా ప్రజామోదం తీసుకొని ప్యాకేజీ అనేది తీసుకోండి. కానీ ఇప్పుడు గిన అడిగి ఒత్తిడి చేయకుండా, ఇప్పుడు నితీష్ కుమార్ అడుగుతుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడగటానికి ఏంటి భయం? వీళ్ళ మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం కదా బీజేపీది, వాళ్ళకు భయం ఉండాలి వీళ్ళంటే. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతారని, పురంధేశ్వరి బీజేపీ నాయకత్వం కూడా అడుగుతారని, ప్రత్యేక హోదా కానీ లేదు అని అంటే ప్రత్యేక హోదాగా సమస్థాయిలో ప్యాకేజీ కానీ సాధిస్తారని ఆశిద్దాం.